నమస్తే అవధాని. కొంచెం విరామం తర్వాత జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. అది మనంతటా మనం నేర్చుకోవడం వేరు, పక్క వాళ్ళ జీవితాల నుంచి నేర్చుకోవడం వేరు. అటువంటి జీవితం నిన్న తెల్లారిపోయారు. విజయపత్ సింఘానియా, ఫార్మర్ రేమండ్స్ బాస్, ఒక 20 ఏళ్ల పాటు రేమండ్స్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళాడు. మామూలుగా కాదు. ఈ ఎక్స్పాండెడ్ రేమండ్ బిజినెస్ టు వేరియస్ యాక్టివిటీస్. చాలా అద్భుతంగా చేశాడు. ఆ మనిషి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటంటే, దేనికి భయపడకపోవడం, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ముందుకు వెళ్ళగలగడం, అండ్ స్కై ఈజ్ ది లిమిట్. మనం మామూలుగా అంటూ ఉంటారు కదా, దేనికైనా ఆకాశమే హద్దురా అని. ఆయనకి ఆకాశమే హద్దు. నిజంగా ఇన్ లిటరరీ టైమ్స్, ఇన్ ఆల్ ప్రాక్టికల్ టైమ్స్ ఆయనకి ఆకాశమే హద్దు. అలాగే ఒంటరిగా ఏదైనా చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరిని నమ్మద్దు. ఇవన్నీ పాఠాలు ఒక మనిషి జీవితం నుంచి చూసుకోండి. 1980 నుంచి 2000 వరకు రేమండ్ని విస్తృతి చేసినప్పుడు అద్భుతమైన వ్యాపార సామ్రాజ్యంగా అది విస్తరించింది. ఆ తర్వాత దాన్ని కొడుకిచ్చాడు, గౌతమ్ సింఘానియాకి ఇచ్చాడు. అది ఒక ఆస్పెక్ట్. 1988లో ఫర్ 23 days in a micro flight, he traveled from London to India. Solo travel. Right? 2005లో at the age of 67, not a small age, హాట్ ఎయిర్ బెలూన్లో 67,000 అడుగుల ఎత్తులో పయనించడం. అండ్ హీ గాట్ పద్మభూషణ్ యాజ్ వెల్ ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్. ఇంత చేశాడు కదా. అంటే ఆయన తెలివితేటలు ఎంత అమోఘం, మనిషిలో ఎంత దాన్ని ఏమంటారంటే దూకుడుదనం, సాహసం లేకపోతే ఫ్లైట్లో సింగిల్గా సోలోగా లండన్ నుంచి ఇండియా ట్రావెల్ చేస్తాడు మైక్రో ఫ్లైట్ పై. అట్లాగే 67 ఏళ్ల వయసులో అంత ఎత్తులో ఎలా పయనిస్తాడు, ఇవన్నీ చేశాడు కదా. ఇంత మేధస్సున్న పెద్ద మనిషి చేసిన ఒక చిన్న తప్పిదం, అట్లీస్ట్ దాని గురించి పేపర్లో చాలాసార్లు వచ్చింది, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. చేసిన ఒక తప్పు ఏమిటంటే, తన ఆస్తుల వ్యవహారాన్ని మొత్తం కుటుంబ సభ్యులకు అప్పగించాడు. ఐ థింక్ ఒక కొడుకు అప్పగించాడు, 4 కొడుకులు అప్పగించాడు నాకు తెలియదు, కానీ కొడుకులకు అప్పగించాడు. అప్పగించిన తర్వాత పరిస్థితి ఏమిటంటే, he was forced to quit his accommodation. అట్లీస్ట్ నేను విన్న సమాచారం ఏమిటంటే, చివరి రోజుల్లో కూడా ఒక అద్దె అపార్ట్మెంట్లో ఉండాల్సి వచ్చింది. దట్స్ వాట్. ఆయన జీవితం చాలా ఎక్కువ పాఠాలు చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే, ఒక జీవితంలో ఇన్ని ట్విస్టులు ఉండడం చాలా తక్కువ. చాలా కష్టపడిన వాళ్ళు ఉన్నారు, కష్టపడి బాగా పైగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, కష్టపడి పూర్తిగా ఇబ్బంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు, పూర్తిగా వదిలిన వాళ్ళు ఉన్నారు. ఈయన వీటన్నిటినీ చూశాడు, ఒకటి కాదు, చాలా కష్టపడ్డాడు, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు, ఒక అద్భుతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని తన వారసులకు అందజేశాడు. తర్వాత అసలు అతను ఎవరు మాకు తెలియదు అని చెప్పి కొడుకులు అతను ఇంట్లో గెంటేస్తే ఎక్కడో అద్దెకున్నాడు. చివరికి అలాగే కాలం చేశాడు. దట్స్ వాట్ విజయపత్ సింఘానియా లైఫ్ టెల్స్ us. You can do whatever you wish and be careful when it comes to your assets. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఇట్ విల్ బి వెరీ కాస్ట్లీ. ఎంత కాస్ట్లీ అంటే, ఇన్ ది ఫాగ్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవిత చరమాంకంలో అసలు నేను పట్టించుకునే వాళ్ళు ఉండరు, నిన్ను నువ్వు ఆదుకోలేని పరిస్థితులు ఉంటావు. దట్స్ వాట్ హిజ్ లైఫ్ టెల్స్ us. అవధానం.